ట్రంప్ ఇలాన్ మస్క్ బ్రేకప్ ఇప్పుడు ప్రపంచంలో ఆశ్చర్యకర పరిణామంగా మారింది. మనకు తెలుసు, ట్రంప్ ఎలక్షన్స్కు భారీ ఎత్తున భూరీ విరాళం ఇచ్చిన ఇలాన్ మస్క్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఎమర్జ్ అయ్యాడు. డెమోక్రట్లు అయితే ప్రెసిడెంట్ మస్క్, వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని హేళన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ట్రంప్ ఒక వ్యవస్థను క్రియేట్ చేసి అది ఇలాన్ మస్క్ చేతిలో పెట్టాడు. ప్రభుత్వంలో భాగం కాకుండానే ప్రభుత్వాన్ని ఇలాన్ మస్క్ శాసించాడు. ఆయన ఈమెయిళ్లతో అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్ని బెంబేలెత్తించాడు. అనేక వివాదాలకు కారణమయ్యాయి. అమెరికా ప్రభుత్వ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ను తగ్గిస్తున్నాడు అంటూ ట్రంప్ ఇలాన్ మస్క్ను కొనియాడాడు. ట్రంప్ ఏ వరల్డ్ లీడర్తో మాట్లాడినా ఇలాన్ మస్క్ ఉండేవాడు. అమెరికాలో క్యాబినెట్ మీటింగ్స్ కూడా ట్రంప్ ఆహ్వానం మేరకు మస్క్ అటెండ్ అయ్యేవాడు. ఎప్పుడు వైట్ హౌస్లోనే ఉండేవాడు. ఆ స్థాయిలో ఉన్న రిలేషన్షిప్ కాస్త ఒక్కసారిగా ఆగిపోయింది. ఇలాన్ మస్క్ ప్రకటించాడు, నేను అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి సంబంధాలు ఇక పెట్టుకోను, ఐఎమ్ లీవింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్. ఇక నాకు పొలిటికల్ డిస్ట్రాక్షన్ ఏమీ ఉండదు, నా దృష్టి పూర్తిగా టెస్లా పైనే పెడతాను. నో పొలిటికల్ డిస్ట్రాక్షన్, నో మెగా డొనేషన్ అని ఇలాన్ మస్క్ ప్రకటించాడు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 a.m. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అయితే అటు మస్క్ కానీ ట్రంప్ కానీ ఇది పర్మనెంట్ బ్రేకప్ అనడం లేదు. సో ఇలాన్ మస్క్ కూడా వీడుకోలు సందేశంలో ట్రంప్ను ధన్యవాదాలు చెప్పాడు. కానీ ఇక్కడ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ ఇబ్బందిలో పడింది. దీనికి ఇమీడియట్ ట్రిగర్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న భారీ బిల్లు. దీన్ని ట్రంప్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అన్నాడు. దీని బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో భాగంగా పెద్ద ఎత్తున కార్పొరేట్లకు పన్నుల రాయితీలు ఇస్తున్నాడు. దాంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అదే సమయంలో పెద్ద ఎత్తున ఎక్స్పెండిచర్ను కూడా ప్రతిపాదిస్తున్నాడు. ముఖ్యంగా డిఫెన్స్ స్పెండింగ్, సరిహద్దున వాల్ నిర్మించడానికి, అమెరికాకు గోల్డెన్ డోమ్ నిర్మిస్తాను, మిసైల్ డిఫెన్స్ షీల్డ్. ఇమీడియట్గా ఈ బిల్లులోనే $25 బిలియన్ కమిట్ చేస్తున్నారు. ఇది అమెరికన్ సెనేట్ అప్రూవ్ చేస్తే చట్టం అయిపోతుంది. సో ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల అమెరికా ప్రభుత్వ ఆదాయంకి గండిపడుతుంది, ప్రభుత్వ ఖర్చు భారీగా పెరుగుతుంది. ఆదాయము తగ్గి ఖర్చు పెరగడం అంటే లోటు పెరగడం. దీంతో అమెరికా ప్రభుత్వ డెఫిసిట్ విపరీతంగా పెరగబోతుంది. సో ఇలాన్ మస్క్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చేరింది దేనికి? అమెరికా ప్రభుత్వ డెఫిసిట్ను తగ్గిస్తాను, ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తానంటూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చాడు ఇలాన్ మస్క్. ఇందుకు భిన్నంగా ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ట్రంప్ ప్రతిపాదిస్తున్నాడు. దానికి ఆ పేరు కూడా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని పెట్టాడు. ఇప్పటికే అమెరికా బడ్జెట్ డెఫిసిట్ $1.8 ట్రిలియన్. $1.8 ట్రిలియన్. ఒక ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 1.8 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ బిల్లు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమల్లోకి వస్తే అమెరికా ఫెడరల్ ప్రభుత్వ డెఫిసిట్ మరో $600 బిలియన్ పెరుగుతుంది. $600 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు, నియర్లీ 60,000 కోట్లు పెరుగుతుంది. అంటే 2.5 లక్షల కోట్లకు చేరుతుంది అమెరికన్ ప్రభుత్వ ఫెడరల్ డెఫిసిట్. దీంతో సహజంగా అమెరికా రుణభారం పెరుగుతుంది. ఇప్పటికే అమెరికా టోటల్ డెట్ $36 ట్రిలియన్, 36 లక్షల కోట్లు. ఇది అమెరికా జాతీయ ఆదాయం జీడిపి కన్నా 123%. సో సహజంగానే ఇలాన్ మస్క్ ఫిలాసఫీకి ఇది వ్యతిరేకం కనుక ఆయన ఈ బిల్లును వ్యతిరేకించాడు. బిగ్ అండ్ బ్యూటిఫుల్ అనేది సాధ్యం కాదు. ఇట్ విల్ బి బిగ్ ఆర్ బ్యూటిఫుల్, బోత్ ఉండే అవకాశమే లేదు. ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ ఇట్ కాంట్ బి బ్యూటిఫుల్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఇట్ కాంట్ బి బిగ్ అన్నది ఇలాన్ మస్క్ థియరీ. అయితే ఇది ఇమీడియట్ ట్రిగ్గర్గా కనబడుతోంది. కానీ దీనివల్లనే ఇలాన్ మస్క్ వెళ్తున్నాడని అనుకోలేము.
రెండవ కారణం ఏంటంటే డోజ్ చుట్టూ సృష్టించబడ్డ వివాదం. ట్రంప్ ఎంత అన్నా ట్రంప్ ఈజ్ అన్ పొలిటీషియన్. ఆయన కాంట్రవర్సీస్ను కోరుకు తెచ్చుకోడు. ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ అయినా తనకు ప్రమాదం తెచ్చే వివాదాలు తెచ్చుకోడు. అల్టిమేట్లీ ప్రమాదం తెస్తానన్నప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెడతాడు. ఇప్పుడు ఇలాన్ మస్క్ డోజ్ వల్ల ట్రంప్ రేటింగ్స్ దెబ్బతిన్నాయి. ట్రంప్ పైన సివిల్ సర్వీసెస్ తిరగబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇలాన్ మస్క్ మెయిల్స్ అలా ఉన్నాయి, మీ పల్స్ ఒకసారి చెక్ చేసుకోండి అని మెయిల్ పంపాడు. ఒకసారి వారం రోజులు మీరు ఏం చేశారో చెప్పండి అని నోటీస్ పంపాడు. అంటే మీరు బతుకున్నారా లేదా పల్స్ టెస్ట్ చేసుకోండి అని. ఇది సహజంగానే ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవం పైన దాడిగా భావించారు. ఆఖరికి ఇలాన్ మస్క్ పైత్యం ఎక్కడి దాకా పోయిందంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా అత్యున్నత విచారణ సంస్థ, అలాగే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అమెరికా అత్యున్నత నిఘా విభాగం, పెంటగాన్, అమెరికా రక్షణ శాఖ, ఈ 3 శాఖల ఉద్యోగులకు కూడా ఇలాన్ మస్క్ మెయిల్ పంపాడు. మీరు వారం రోజుల్లో ఏం చేసినారో చెప్పండి అని. ఎవడన్నా ఇంటెలిజెన్స్లో వారం రోజులు ఏం చేశారని ఈమెయిల్ చెప్తాడా? ఎవడన్నా డిఫెన్స్ సీక్రెట్స్ వారం రోజుల్లో డిఫెన్స్ ప్లాన్స్ ఏం చేశాడో చెప్తారా? అసలు ఎవడైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాము వారం రోజుల్లో ఏమేమి సాక్ష్యాలు సేకరించామని ఇలాన్ మస్క్ చెప్పుకుంటాడా? సో ఇంతటి పైత్యము చూడడంతో అమెరికాలోని కీలక ఏజెన్సీస్ తిరగబడ్డాయి. తులసి గవార్డ్, డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్, అలాగే ఫెడరల్ FBI చైర్మన్ అసలు ఇలాన్ మస్క్ మెయిల్లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరము లేదు అని తమ ఉద్యోగులు చెప్పేశాయి. అమెరికా ట్రంప్ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరిగింది. ట్రంప్ కూడా ఇలాన్ మస్క్ సలహా ఇస్తాడు, అల్టిమేట్లీ ఆ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ డిసిషనే అని క్లారిఫై చేసి ఒక రకంగా ఇలాన్ మస్క్ అధికారాలకు కత్తెర వేశాడు. సో ఇలా డోజ్ విషయంలో ట్రంప్కు పొలిటికల్ రివర్సల్ మొదలైంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ట్రంప్ నైజం. ట్రంప్ స్టైలే అలాంటిది. ట్రంప్ దగ్గర ఎవడు ఎక్కువ కాలం ఉండలేడు. మీరు అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ మొదటిసారి ఎలక్ట్ అయినప్పుడు 2 సంవత్సరాల్లో 4 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని తీసేశారు. సహజంగా NSA అంటే ఒకరే చాలా కాలం ఉంటారు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు మనకు అజిత్ దోవల్ ఎప్పటి నుంచి ఉన్నాడు. సో కానీ 4 నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ను ఫైర్ చేశాడు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే తన నాయకత్వంలో తన అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళను ఫైర్ చేశాడు. 3 ఫైర్ చేశాడు. 2 ప్రెస్ సెక్రటరీలు ఫైర్ చేశాడు 2 ఇయర్స్లో. అందువల్ల ట్రంప్ దగ్గర ఎవడు పనిచేయడం అనేది సాధ్యం కాదు. అందువల్ల ట్రంప్ ఇలా తన సీనియర్ మోస్ట్ అధికారులను కూడా తీసి పడేస్తూ ఉంటాడు, మార్చుకుంటూ ఉంటాడు. ఇక ట్రంప్ దగ్గర ఎవడు నిలగలేడు, ట్రంప్ ఎవరిని నమ్మడు. ఇందుకు ఇలాన్ మస్క్ ఎక్సెప్షన్ కాలేడు. సో ఇది అందువల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే సహజ స్వభావం ఇది. 4వది ఇద్దరి మనస్తత్వాలు. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరించే వ్యక్తి, ఇలాన్ మస్క్ ఏకపక్షంగా వ్యవహరించే వ్యక్తి. ఇద్దరు హై ఇగో ఉన్నవారు. తాము చెప్పిందే నడవాలి తప్ప ఇతరులు చెప్పిన దానికి వినే స్వభావం కాదు. అలాంటి ఇద్దరు హయ్యెస్ట్ ఇగో ఉన్న వ్యక్తులు కలవడమే ఒక వండర్. కలిసిన తర్వాత ఎక్కువ కాలం ఎలా ఉండగలరు? ఇప్పుడు అదే జరిగింది, ఇగో క్లాష్ అంటున్నారు. సో కారణాలు ఏదైనా ట్రంప్ మస్క్ రొమాన్స్కి అయితే బ్రేకప్ జరిగింది. ఇది ఎంతకాలం, ఇది శాశ్వతమా లేదా తాత్కాలికమా చూడాలి.